गणपति यदन्नमः वां ग्लं गणानां त्वा गणपति गम्भवामहे कविं कवीनापमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनसृण्वह्नाय विशेषसाय नमो नमः स्वाहा लक्ष्मी गणपति यदन्नमः अडुचु రౌండ్ కూర్చోండి అమ్మ మీరు కూడా ముందుకు రండి అమ్మ మీరు జరగండి చూడండి అమ్మ రౌండ్ కూర్చోండి దూరం కూర్చోకుండా రౌండ్ గా ఓం గం గణానాం త్వా గణపతి గంభవామహే కవిం కవీనాపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనసృण्वह्नाय విశేషసాయ నమో నమః స్వాహా లక్ష్మీ గణపతి యదన్నమః అమ్మ మీ చేతిలో ఉన్నటువంటి చూర్ణాన్ని చూపుడు వేలికి చిటికిన వేలికి తాకకుండా ఇగో ఈ విధంగా ఈ 3 వేలతో వేయాలి. ఎందుకనగా చూడండి ఒకసారి వినండి, ఈ 3 వేలతో ఎందుకు వేయాలి అంటే ఒకటేమో అహానికి కారకం, చూపుడు వేలు అహానికి కారకం, చిటికిన వేలు కామానికి కారకం. అహము కామము పూజలో పనికిరావు కదా కదా ఈ 2 వేళ్ళు పూజకు పనికిరావు అనమాట. దేనికి అంటే చూపుడు వేలేమో అహానికి కారకం, నీ కోపం వచ్చినప్పుడు చూపుడు వేలు చూపిస్తావు, కామానికి చిటికిన వేలు కారకం. సో ఈ యొక్క కామము అహము అనేది పూజలో పనికిరావు కాబట్టి ఈ 3 వేలతోటి మనం ఏం చేసినా పసుపు కుంకుమ అక్షితలు పుష్పాలు ఏం చేసినా కానీ స్వామివారికి పూజ ఈ 3 వేలతో చేయాలి. సరేనా అమ్మ? ఓం గ్లం ఘనానాం త్వా గణపతి గంభవామహే కవిం కవీనాపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనసృण्वह्नाय విశేషసాయ నమో నమః స్వాహా లక్ష్మీ గణపతి యదన్నమః. స్వాహ చెప్పినప్పుడు నెయ్యొడ్డించండి, యదన్నమః అని చెప్పినప్పుడు చూర్ణం ఉంది కదా మీ చేతిలో హోమ చూర్ణం అది వడ్డించండి. ఓం గ్లం ఘనానాం త్వా గణపతి గంభవామహే కవిం కవీనాపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనసృण्वह्नाय విశేషసాయ నమో నమః స్వాహా లక్ష్మీ గణపతి యదన్నమః. ఓం గ్లం గణానాం త్వా గణపతి గంభవామహే కవిం కవీనాపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః